అందరికీ న్యాయం జరిగింది. జిల్లా మాదిగ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు గురిజాల బాబురావు మాదిగ, మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ నాయకత్వంలో 30 ఏళ్ల పోరాటానికి న్యాయం జరిగిందని జిల్లా మాదిగ జర్నలిస్టు ఫోరం అధ్యక్షులు గురిజాల బాబురావు మాదిగ అన్నారు. గురువారం ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు వెలువడింది. ఈ సందర్భంగా మండలంలోని చిమాట గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగజీవన్ రావు విగ్రహాలకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి కొండపి నియోజకవర్గ ఎంఈఎఫ్ అధ్యక్షులు బేతపూడి కిషోర్ మాదిగ అధ్యక్షత వహించారు. అనంతరం కేక్ ని కట్ చేసి పంపిణీ చేశారు. సందర్భంగా పలువురు వ్యక్తులు మాట్లాడుతూ సుప్రీంకోర్టు న్యాయాన్ని బతికించిందని, ఎంఆర్పీఎస్ ఉద్యమానికి ఊపిరిపోసిన నాయకుడు మందాకృష్ణ మాదిగ అన్నారు. 2004లో చంద్రబాబు నాయుడు ఆనాడు చట్టం అమలుపరిచారని, అదే చట్టం ఈరోజు సుప్రీంకోర్టులో తీర్పునిచ్చిందని, మరలా ముఖ్యమంత్రి స్థానంలో చంద్రబాబు నాయుడు ఉండడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. అంతకుముందు చిమాట ఎంఆర్పీఎస్ యూత్ ఫోర్స్ మరియు అనుబంధ సంఘాల నాయకులు, గ్రామస్తులు డప్పులతో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మొయిడి బసవయ్య మాదిగ, మండల మాదిగ యువజన సంఘం అధ్యక్షులు బేతపూడి కిరణ్, కిన్నెరబోయిన యాకోబు, చిలకబాబు, గురజాల రాజేష్, కొమ్ము ప్రమోద్, లూకయ్య, వినయ్, థామస్, రాంబాబు, ఆదాము, సుధాకర్ రావు, సురేష్, అశోక్, జయంత్, కిషోర్, మోజెస్, గంటా ఇసాక్, పలు గ్రామాల ఎంఆర్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.